హలో ఆల్, ఈరోజు మనం ద హిందూ ఎక్స్ప్లెయినర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ నుంచి వచ్చింది. ఆర్టికల్ ఏంటో చూడమ్మా. ల్యాప్సస్ డాలర్ ఏంటి? ఇదొక గ్రూప్ అనమాట. ఇదొక హ్యాకింగ్ గ్రూప్. ఈ హ్యాకింగ్ గ్రూప్ ప్రెజెన్స్ అనేది సౌత్ అమెరికాలో ఉన్నది. గ్రేట్నెస్ ఏంటి అంటే 2 టీనేజర్స్ మాత్రమే దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఎటువంటి గ్రూప్స్ని హ్యాకింగ్ చేసింది అంటే పెద్ద ఫర్మ్స్ లైక్ మైక్రోసాఫ్ట్ అటువంటి కంపెనీస్నే కేర్ఫుల్గా హ్యాకింగ్ చేయగలిగింది మైక్రోసాఫ్ట్. దీన్ని ఎవరమ్మా రన్ చేస్తున్నారు? 2 టీనేజర్స్. వాళ్ళ ఏజెస్ అంతా 16 ఇయర్స్ 17 ఇయర్స్. రైట్, బ్యూటిఫుల్గా ఉంది కదా ఆర్టికల్. వీ షల్ సీ అసలు ఏమవుతుంది ఏంటి అని. ఇది మనకి GS3 సైబర్ సెక్యూరిటీ టాపిక్స్లోకి వస్తుంది. సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ టాపిక్ ఉంటుంది. అందులో సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ మనకి మెయిన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట, సైబర్ సెక్యూరిటీ అనేది. ఓకేనా? ఎస్, అటువంటిది గ్రూప్ అనమాట, ల్యాప్సస్ డాలర్. ఈ ఆర్టికల్ గురించి క్లియర్గా చూద్దాం. బట్ ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ చూడమ్మా, మనం కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ అనేది UPSC రిలేటెడ్. మనము దీంట్లో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ అయినట్టు కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ అన్ని టాపిక్స్ కూడా డీల్ చేస్తాం. కేవలం ఇనాగరల్ ఫీజు కింద 5,000 మాత్రమే ఉంచడం జరిగిందమ్మా. కేవలం 5,000 రూపీస్కే ఉంచడం జరుగుతుంది. ఫీజు అనేది 5,000 నుంచి 10,000కి 7th మే తర్వాత పెరిగిపోతుంది. అంటే నెక్స్ట్ 3 డేస్లో ఫీజు అనేది 10,000 దాకా వెళ్తుందమ్మా. ఇనాగరల్ ఆఫర్ కింద కేవలం 5,000 ఉంచాము. 7th మే తర్వాత ఫీజు అనేది పెరగబోతుంది. మీరు ఓకే, కరెంట్ అఫైర్స్ మీరు అన్నీ కూడా కవర్ చేస్తున్నారు అనుకుంటారు. బట్ మనం కేవలం ద హిందూ మాత్రమే కదమ్మా డైలీ బేసిస్ మీద కవర్ చేస్తున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ యోజన, కురుక్షేత్ర, PIB, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్ నుంచి కవర్ చేస్తూ ఉంటాము. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా కవర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి ఇటువంటి కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటేనే బాగుంటుంది. యోజన, కురుక్షేత్ర మీకు తెలుసు, వీళ్ళు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా 1 by 1 ఇస్తూ ఉంటారు విత్ గవర్నమెంట్ స్కీమ్స్తో సహా. గవర్నమెంట్ స్కీమ్స్తో పాటు కవర్ చేస్తూ ఉంటారు. అండ్ PIB నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం. ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్ ఆర్టికల్స్ అన్నీ కూడా కవర్ చేస్తే మీకు ఈజీగా సరిపోతుంది అనమాట. అండ్ ఎవ్రీడే 9 PM షార్ప్గా మన క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. 9 PM క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటేషన్లో క్లాస్ అనేది చూస్తామన్నమాట. ఓకే, సో ఒకసారి చూడండి, ఇక్కడ నెంబర్ చూడమ్మా. ఈ నెంబర్ ప్రత్యూష మేడంది 7893899553. మ్యామ్కి కాల్ చేయండి, మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నామా. ఓకేనా? లాస్ట్ డేట్ చూడండి 7th మే వరకు మాత్రమే. సో ఇమీడియట్గా కోర్సులో జాయిన్ అనేది చేయండి అమ్మా. వెల్కమ్ టు LTX క్లాసెస్. ద హిందూ అనాలిసిస్ చూడమ్మా. టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది మనం చూస్తాము. ఆర్టికల్ ఏంటి? ల్యాప్సస్ డాలర్, హౌ 2 టీనేజర్స్ హ్యాక్డ్ బిగ్ టెక్ ఫర్మ్స్ అనేది చూస్తాము. ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. మనం ఏ విధంగా అప్రోచ్ అనేది ఇస్తున్నామమ్మా. ఫస్ట్ క్వశ్చన్ అనేది డీల్ చేస్తాం, లాస్ట్లో అప్రోచ్ అనేది ఇస్తాం. డిజిటలైజేషన్ నాట్ ఓన్లీ ఇంప్రూవ్ ది కనెక్టివిటీ బట్ అట్ ద సేమ్ టైమ్ ప్రొవైడెడ్ సెక్యూరిటీ రిస్క్ త్రూ హ్యాకింగ్ అని ఇవ్వడం జరిగింది అనమాట. అంటే సెక్యూరిటీ రిస్క్ ఎక్కడ వల్ల వస్తుంది? హ్యాకింగ్ వలన వస్తుంది అనమాట. సో ఆన్సర్ అంతా కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ అవ్వాలి. అండ్ అనలైజ్ అని ఇవ్వడం జరిగింది. ఇది మనకి 150 వర్డ్ ఆన్సర్ 10 మార్క్స్కి రాయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని దీంట్లో మనం పెడితే నెక్స్ట్ మీకు బ్యూటిఫుల్గా కవర్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి మనం ఆర్టికల్లోకి వెళ్దాం. చూడండి అమ్మా. ఒక్కసారి చూడమ్మా, మనం UPSC ఇన్ఫినిటీ గ్రూప్ అనేది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్లో మనకి ఉన్నది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆఫ్లైన్లో మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నం బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. కేవలం 70,000 రూపీస్ మాత్రమే. అండ్ EMI మంత్లీ 10,000 కడుతూ మీరు జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ ఆన్లైన్ చూడండి. ఆన్లైన్లో మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా యాక్సెసిబిలిటీ ఉంటాయన్నమాట. మీరు లైవ్ క్లాస్ వినొచ్చు, రికార్డెడ్ క్లాసెస్ అయినా కూడా వినొచ్చు. ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. అండ్ మంత్లీ 5,000 EMI కడితే సరిపోతుంది అనమాట. మంత్లీ 5,000తో మనకి సరిపోతుంది. అండ్ ఈ ఆఫర్ కేవలం 15th మే వరకు మాత్రమే. 15th మే తర్వాత ఫీజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందన్నమాట. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడండి. ప్రత్యూష మేడంది 7893899553. అండ్ మరొక ఆఫర్ ఏంటి అంటే, మీరు UPSC ఆఫ్లైన్ తీసుకున్నారు అంటే UPSC ఆన్లైన్ మీకు కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుంది. ఈ 70,000 మీరు పెట్టుకుంటే 60,000 వర్త్ ప్రొడక్ట్ అనేది మీకు కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుంది అనమాట. సో అస్సలు డిలే చేయకుండా వెంటనే మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి.
మనకి గ్రూప్ 1 కోర్స్ ప్యాకేజ్ కూడా ఉన్నది. అండ్ రీసెంట్గా మనం చూసాం టీఎస్పీఎస్సీ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ 2 days బ్యాక్ నుంచి కూడా మీరు అప్లికేషన్స్ కూడా పెట్టచ్చు. టీఎస్పీఎస్సీ 503 పోస్ట్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగిందమ్మా. 503 పోస్ట్ అనేది ఇంతవరకు ఎప్పుడు కూడా కేవలం గ్రూప్ 1 నుంచి రాలేదు. మీరు ఒకసారి దీనికి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ గ్రూప్ 2 నుంచి కూడా నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 2 నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు వెంటనే దీనికి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మీకు నెక్స్ట్కైనా ఈజీ ఉంటుంది. సో అస్సలు డిలే చేయకండమ్మా. మీకు రికార్డెడ్ క్లాసెస్, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటుంది. మనకి టీఎస్పీఎస్సీ నుంచే కాదు ఏపీపీఎస్సీ నుంచి కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది అని చాలామంది నమ్ముతున్నారు అనమాట, చూస్తున్నారు. సో వచ్చిన తర్వాత మనకి టైం గ్యాప్ అనేది ఉండదు కాబట్టి ప్రిపరేషన్ అనేది ఎర్లీ స్టేజెస్లోనే మనం స్టార్ట్ చేయాలమ్మా, ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ. సో నెక్స్ట్ మనకి చూడండి, ఇది మనకి రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా వస్తాయి. రికార్డెడ్ క్లాసెస్ కేవలం 30,000 రూపీస్ అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే 35,000 రూపీస్కే మనకి వస్తుందన్నమాట. అండ్ ఈ ప్యాకేజ్ ఓన్లీ 15th మే వరకు మాత్రమేనమ్మా. 15th మే తర్వాత యూపీఎస్సీ ఇన్ఫినిటీతో పాటు ఇది కూడా పెరగబోతుంది. ప్రతి క్లాస్ అనేది మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు క్లాస్ అనేది వినొచ్చు. ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రత్యూష మ్యామ్కి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ మరొక బ్యూటిఫుల్ ఆఫర్ ఏంటి అంటే, ఒకవేళ మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్నారంటే కంప్లీట్గా టీఎస్పీఎస్సీ అండ్ ఏబీపీఎస్సీ కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుందమ్మా. ఓకేనా. అక్కడ 70,000 ఆఫ్లైన్ పెట్టుకుంటే ఇక్కడ 35,000 రూపీస్ వర్త్ ఫ్రీగా కూడా మీకు వస్తుంది. ఓకే. చూడమ్మా, ఇదే ఆర్టికల్ ల్యాప్సస్ డాలర్ అని, హౌ టూ టీనేజర్స్ హ్యాక్డ్ బిగ్ టెక్ ఫర్మ్స్ అని. అసలు ఏమైందో చూడండి. జనరల్గా ఒక అథెంటికేషన్ ఫర్మ్ అనేది ఉన్నది, దాని పేరు ఓక్తా అనమాట. ఇక్కడ జనరల్గా ఏంటి అయ్యింది అంటే, వీళ్ళు అథెంటికేషన్ని యాక్సెప్ట్ చేస్తారు. అథెంటికేషన్ యాక్సెప్టింగ్ గ్రూప్ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్గా చూడండి, మనం మొబైల్స్ కానీ లైక్ ఫోన్పే చేయాలన్నా అథెంటికేటింగ్ ఫ్యాక్టర్స్ వస్తుంటాయి కదా, వాటిని ఓకే చేస్తుంటే నెక్స్ట్ పేజెస్ అనేవి రిఫ్రెష్ అవుతూ వస్తూ ఉంటాయి కదమ్మా. అది అటువంటి గ్రూప్ అనమాట ఓక్తా అనేది. దాన్ని ఈ 2 టీనేజర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేయడం జరిగింది అనమాట. సో ఫస్ట్ మీకు ల్యాప్సస్ గ్రూప్ గురించి తెలియాలి. ఈ ల్యాప్సస్ గ్రూప్ ఎక్కడ ఉన్నది? సౌత్ అమెరికాలో ఉండడం జరిగింది అనమాట. వీళ్ళు ఈ ల్యాప్సస్ డాలర్ గ్రూప్ స్టార్ట్ చేసింది ఒక 16-year-old బాయ్. ఓకే, ఒక 16-year-old బాయ్ అండ్ నెక్స్ట్ 17 వీళ్ళిద్దరూ కలిపి హ్యాకింగ్ గ్రూప్ అనేది స్టార్ట్ చేశారు. వీళ్ళు చాలా కేర్ఫుల్గా పెద్ద ఫర్మ్స్ని సైతం హ్యాక్ చేయడం జరిగింది. అండ్ ఓక్తా అనేది అథెంటికేషన్ గ్రూపింగ్ కాబట్టి అది చాలా పెద్ద ఆర్గనైజేషన్ అనమాట. దీనికి ఇంచుమించు 15,000 క్లయింట్స్ అనేవాళ్ళు ఉన్నారు. అంత పెద్ద ఆర్గనైజేషన్ కూడా వీళ్ళిద్దరే చాలా కేర్ఫుల్గా హ్యాక్ చేయడం అనేది జరిగింది అనమాట. దే యూజ్ ఫ్యూ టైప్ ఆఫ్ టూల్స్, అవన్నీ కూడా మనం చూస్తాము. అండ్ యూ డోంట్ వరీ, మనం ప్రతిదీ కూడా నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తామన్నమాట. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే, వీళ్ళు ఈ గ్రూప్ని ఈ ఓక్తా అనే గ్రూప్ని హ్యాక్ చేయడం జరిగింది. హ్యాక్ చేసిన తర్వాత వీళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అనమాట. సోషల్ మీడియాలో ఎలా పెట్టారు? ఈ గ్రూప్ని మేము హ్యాక్ చేసాము అని చెప్పడం జరిగింది. అండ్ మీకు కావాలంటే డీటెయిల్స్ కూడా మేము షేర్ చేస్తాము, కావాలంటే సేల్ చేస్తాము అని కూడా క్లియర్గా పెట్టడం అనేది జరిగిందనమాట. పెట్టిన కొన్ని మంత్స్ తర్వాత ఈ ఓక్తా గ్రూప్ అనేది ఎస్ మా సర్వర్స్ అనేవి హ్యాక్ అవ్వడం జరిగింది అని ఓక్తా గ్రూప్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ ఇదే కాదు, దీని క్లయింట్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేస్తే చాలా పెద్ద క్లయింట్స్ ఉన్నారు ఆ ఓక్తాకి. లైక్ కొన్ని బైక్ బ్రాండ్స్ ఉన్నాయి, లైక్ పెలథాన్ అండ్ స్పీకర్ మేకర్స్, సోనోస్ అండ్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్. ఇటువంటి పెద్ద బ్రాండ్స్ కూడా దీంతో లింక్ అప్ అయి ఉన్నాయన్నమాట ఫ్యాక్టర్ అథెంటికేషన్ గురించి. అంటే సో ఇది పెద్ద ఫర్మ్స్ని సైతం హ్యాపీగా చేస్తుంది. అసలు ఈ ఓక్తా దాంట్లో ఏమైందో చూడండి అమ్మ. ఓక్తా అనేది అథెంటికేషన్ చేస్తుంది. అథెంటికేషన్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా థర్డ్ పార్టీకి ఇస్తుంది అనమాట, ప్రాసెస్ చేయడానికి. థర్డ్ పార్టీకి ఇచ్చి ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఎందుకు? దీని దగ్గర ఆల్రెడీ 15,000 క్లయింట్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క క్లయింట్ అంటే ఒక్కొక్క కంపెనీ అనమాట. 15,000 కంపెనీస్ అంటే ఒక్కొక్క కంపెనీలో కూడా చాలామంది క్లయింట్స్ ఉంటారు కాబట్టి సో వీళ్ళు థర్డ్ పార్టీ హెల్ప్ అనేది తీసుకుంటారు. ఎందుకు? వీళ్ళకి చాలా వరకు డేటా వస్తుంది. ఆ డేటా అంతా ప్రాసెస్ చేయాలన్నా, డేటా అనాలిసిస్ చేయాలన్నా థర్డ్ పార్టీ హెల్ప్ కావాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ హ్యాకింగ్ గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే ఈ థర్డ్ పార్టీని ఫస్ట్ హ్యాక్ చేయడం జరిగింది. ఈ థర్డ్ పార్టీ నుంచి
నుంచి క్లయింట్స్ ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసిన తర్వాత ఓక్తా కంపెనీకి పంపిస్తారు కదమ్మా. అట్లా పంపించినప్పుడు వీళ్ళు హ్యాక్ చేసిన డ్రైవర్స్ కానీ ఇవన్నీ కూడా ఓక్తాలోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత దీని ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయట పెట్టడం అనేది జరిగింది అని జనరల్గా చెప్తారనమాట. ఓకే, వీళ్ళు రిమోట్, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్, రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ ఆర్డిపి అంటాము. ఇప్పుడు మీకు ఏదైనా క్వశ్చన్ వచ్చింది, ద టర్మ్స్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఆర్డిపి రిమోట్ డెస్క్ ప్రోటోకాల్ అంటే దేనికి సంబంధించింది అంటే ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ అనమాట. సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్. ఓకే, సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్లోనే మీరు పెట్టాల్సి ఉంటుందన్నమాట. దీంతో ఇదేంటంటే ఇది ఒక ప్రోటోకాల్ టెక్నికల్ స్టాండర్డ్స్ అనమాట. దీని నుంచి మీరు రిమోట్ ఏరియాస్లో ఉన్న, రిమోట్ అంటే దూరంలో ఉన్న కంప్యూటర్స్ ఆర్ సిస్టమ్స్ని హ్యాక్ చేయగలరు, ఆపరేట్ చేయగలరు, కంప్యూటర్స్ని ఆపరేట్ చేయగలరు అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఒక పెన్ డ్రైవ్లో ఒక మాల్వేర్ పెట్టారు. ఈ పెన్ డ్రైవ్ ఏమోంచి ఒక 10,000 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత ఒక సిస్టంలో పెట్టడం జరిగింది. మీరు ఎంత డిస్టెన్స్లో ఉన్నారు? 10,000 కిలోమీటర్స్ అనమాట. అంటే ఎంత డిస్టెన్స్లో ఉన్నప్పటికీ కూడా ఈ కంప్యూటర్ని మనం చెప్పినట్టు మనం ఆపరేట్ చేయగలం అనమాట. దీన్ని మనం రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ అని అంటాము. ఓకే, అర్థమైంది కదమ్మా. ఈ విధంగా హ్యాక్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ థర్డ్ పార్టీని హ్యాక్ చేసి ఆ తర్వాత ఓక్తాలో ఉన్న సర్వర్స్ని ఎంటర్ అవ్వడానికి కూడా ఇదే విధంగా రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ని యూజ్ చేయడం జరిగింది. ఓకేనా? ఎస్. అయితే ఈ గ్రూప్ గురించి మనకి ఎట్లా తెలిసింది? ల్యాప్సెస్, వీళ్ళు ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్, ల్యాప్సెస్ డాలర్. వీళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద కంపెనీస్ని హ్యాక్ చేసిన తర్వాత ఆ కంపెనీస్ ఇన్ జనరల్గా గ్రూప్ మీటింగ్స్ పెట్టుకుంటారు కదమ్మా, జూమ్ మీటింగ్స్ డిస్కస్ చేసుకోవడానికి. అటువంటి జూమ్ మీటింగ్స్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. జూమ్ మీటింగ్స్ ఎవరు వస్తుందమ్మా? కేవలం ఎవరికైతే ఇన్విటేషన్ పంపించగలుగుతారో వాళ్ళు మాత్రమే ఎంటర్ అయ్యే కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్లో కూడా వీళ్ళు వెళ్ళగలిగారు. అప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట, మేము మీ గ్రూప్ని హ్యాక్ చేశాము అని చెప్తున్నారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద జైంట్స్ని వీళ్ళు హ్యాక్ చేయడం జరిగింది అనమాట. వీళ్ళిద్దరు 16 year old అండ్ 17 year old గా మైక్రోసాఫ్ట్ కంపెనీ వల్లే క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ల్యాప్సెస్ డాలర్ అనే కంపెనీ హ్యాకింగ్ గ్రూప్ అనేది మైక్రోసాఫ్ట్ సర్వర్స్ని బ్రేక్ చేయాలని చూశారు. బట్ వీ వర్ ఏబుల్ టు బ్రేక్ దట్ అనేసి. ఓకేనా, వాళ్ళ హ్యాకింగ్ని మేము నిలువరించామని కూడా చెప్పడం జరిగింది అనమాట. వీళ్ళు ఎటువంటి ఏ విధంగా చేస్తారో కూడా జనరల్గా చూస్తాము. అండ్ ఈ జూమ్ మీటింగ్స్లో కానీ వీళ్ళు టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా ఏ విధంగా మేము హ్యాక్ చేస్తున్నాము, ఏ విధంగా హ్యాక్ చేయాలని కూడా పెడుతూ ఉంటారు. దీంట్లో సబ్స్క్రైబర్స్ ఇంచుమించు 47,000 అనమాట. 47,000 సబ్స్క్రైబర్స్ దాకా ఉంటారు. ఓకేనా, అయితే ఈ ల్యాప్సెస్ గ్రూప్ అనేది ఏ విధంగా యాక్టివేట్ అవుతుందో, వర్క్ అవుతుందో జనరల్గా చూడండమ్మా. ఇక్కడ జనరల్గా వీళ్ళు సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ అని అంటాము. సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ వీళ్ళు ఎవరినైతే మోసం చేయాలో చూస్తారు. విక్టిమ్ ఎవరైతే ఒకసారి వాళ్ళ గురించి చూస్తారు, వాళ్ళ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇన్ జనరల్గా కనుక్కుంటారనమాట. లైక్ సోషల్ మీడియా పేజెస్లో, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, టెలిగ్రామ్స్లో కానీ వీళ్ళు ఏ విధంగా నడుచుకుంటారో చూస్తారనమాట. చూసిన తర్వాత వీళ్ళ ఫేస్బుక్లో వీళ్ళేంటి జనరల్గా చాలా వరకు పోస్ట్ పెడుతూ ఉంటే దానికి రిలేటెడ్గా వీళ్ళు నీట్గా ఫేస్బుక్ అకౌంట్ తయారు చేసుకొని చాలా జెన్యూన్గా పోస్ట్స్ అనేవి పెడతారు. ఒకసారి చూడమ్మా, ఏ అనే వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు. ఎటువంటి పోస్ట్ పెట్టాడు? ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ పోస్ట్ పెట్టాడు. ఉమెన్ ఎంపవర్మెంట్ పోస్ట్ అనేది పెట్టాడు. కంటిన్యూస్గా ఎప్పుడూ కూడా ఒక ఉమెన్ గ్రేట్నెస్ చెప్పడం కానీ, ఉమెన్ ఏదైనా సక్సెస్ చేస్తే దాన్ని ప్రమోట్ చేయడం కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది అనమాట, ఉమెన్ ఎంపవర్మెంట్ పోస్ట్. సో ఇతను ఈ హ్యాకర్ గ్రూప్, ల్యాప్సెస్ అనే గ్రూప్ ఏం చేస్తారు, విక్టిమ్ దొరికాడు, విక్టిమ్ ఏ అనేది తెలుసు కాబట్టి వాళ్ళ ఫేస్బుక్ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కొని ఉమెన్ ఎంపవర్మెంట్ మీద పోస్ట్ పెడుతున్నాడు. కానీ వీడు కూడా ఉమెన్ రిలేటెడ్, ఉమెన్ ఎంపవర్మెంట్ పోస్ట్ అనేవి పెడతాడనమాట. అండ్ ఒకసారి తర్వాత అలా కంటిన్యూస్గా పెడుతూ వీడి అట్రాక్షన్ అనేది ఇటువైపు వచ్చేటట్టు చేస్తాడు. అండ్ ఈ పోస్ట్ అనేవి ఇతను కూడా షేర్ చేస్తాడనమాట. సో లైక్ మైండెడ్గా ఉన్నారు కదా అని వీళ్ళిద్దరూ కూడా మ్యూచువల్ ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళిద్దరూ కూడా మ్యూచువల్ ఫ్రెండ్స్ అయ్యి అప్పుడు ఏం చేస్తారు, దే యూజ్ ద టెక్నిక్స్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ అనమాట. తర్వాత కొన్నిసార్లు కొన్ని రిక్వెస్ట్ అనేవి పెడతారు, నా గురించి ఆ సైట్ ఓపెన్ చేయొచ్చు కదా, ఒకసారి చూడు, ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయు నార్మల్గానే, ఇదంతా కూడా ఇట్లా చేస్తారు. బట్ ఆ సైట్స్ అంతా కూడా ఫిషింగ్ సైట్స్ అని అంటాము.
ఫిషింగ్ సైట్స్ అంటే నథింగ్ బట్ మనం ఏంటి డూప్లికేట్ సర్వర్స్ వెబ్ పేజెస్ ఓపెన్ చేస్తామో ఆ వెబ్ పేజెస్లో వీళ్ళు లాగిన్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారనమాట. ఆ డీటెయిల్స్ని వేరే గ్రూప్ వాళ్ళు హ్యాక్ చేస్తారు. ఈ విధంగా చేస్తే సోషల్ ఇంజనీరింగ్ అని అంటాము. అంటే సొసైటీలో మనం ఒక వ్యక్తిలా కలిసిపోయి ఇతన్ని మోసం చేసి డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుంటాము. దీన్ని సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ అని అంటాము. అండ్ నెక్స్ట్ మరొక టెక్నిక్ ఉంది, దాన్ని సిమ్ స్వాపింగ్ అంటాము. ఒకసారి చూడండమ్మా. నెక్స్ట్ ఏంటి? సిమ్ స్వాపింగ్. ఓకే, సిమ్ స్వాపింగ్లో ఏం చూస్తాం? ఇన్ జనరల్గా సిమ్ స్వాపింగ్ అంటే ఏంటి? సిమ్ అనేది మారుస్తాం అనమాట. ఫస్ట్ ఒక సిమ్ కార్డ్ అనేది ఒక కంపెనీ ఇస్తుంది. లెట్స్ టేక్ ఎయిర్టెల్ అనేది ఒక సిమ్ కార్డ్ ఇస్తుంది అనమాట. మనము హ్యాకింగ్ గ్రూప్స్ కాబట్టి మనం ఏం చేస్తాం? కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నట్టు ఈ పర్సన్కి కాల్ చేస్తాం. ఈ పర్సన్కి కాల్ చేసి మీరు నెట్ అనేది మీకు సరిగ్గా రావట్లేదు కదా, ఎందుకంటే మీరు 3G కార్డ్ అనేది యూజ్ చేస్తున్నారు, నెట్ అనేది మీకు క్లియర్గా రావాలంటే మేము 5G కార్డు పంపిస్తాము. ఆ 5G కార్డు పంపించిన తర్వాత ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు దీనికి ఏమాత్రం ఛార్జెస్ కూడా కట్ అవసరం లేదు. మీకు సేమ్ అమౌంట్ ఆఫ్ డేటా కూడా మొత్తం దీనికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ మీరు ఏ బిల్ కూడా ఏమీ పెంచక్కర్లేదు. అండ్ కార్డ్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఏమీ ఛార్జెస్ అవసరం లేదని చెప్తారు. ఎస్, ఏ అనే వ్యక్తి ఏంటి? వీళ్ళు హ్యాకింగ్ గ్రూప్ కాబట్టి కేవలం ఎయిర్టెల్ నుంచి కాల్ చేసినట్టే దే కెన్ మేక్ హిమ్ టు బిలీవ్ అనమాట. 5G కార్డ్ వచ్చిన తర్వాత 5G కార్డ్ అనేది ఆ మొబైల్లో పెడతారు. ఆ మొబైల్లో పెట్టిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ సిమ్ అనేది స్వాప్ అవుతుంది. ఆల్రెడీ తన ఎగ్జిస్టెన్స్లో ఉన్న సిమ్ కార్డ్ అనేది కొత్త సిమ్ కార్డ్తో వెళ్తుంది. బట్ ఈ కొత్త సిమ్ కార్డ్ ఏ విధంగా తయారు చేస్తారంటే చాలా మాల్వేర్స్ అనేవి వాటిలో పెట్టి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఎప్పుడైతే ఈ స్విమ్ అనేది ఆ మొబైల్ ఫోన్లోకి వెళ్తుందో మొబైల్ అంతా కూడా ఇతని కంట్రోల్లో వచ్చేస్తుంది. అండ్ హీ యూజెస్ రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ అని చూస్తామన్నమాట. సో ఈ విధంగా టోటల్గా ఇట్లాగా ఈ మెథడ్స్ ఉపయోగించి సిమ్ స్వాపింగ్ కానీ ఫిషింగ్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ చూసి దే టార్గెట్ ఆర్గనైజేషన్స్ని టార్గెట్ చేస్తారు. ఆ తర్వాత ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తారు. అండ్ సప్లయర్స్ని టార్గెట్ చేస్తారు. బిజినెస్ పార్ట్నర్స్. ఇప్పుడు ఓక్తాకి ఏదైందమ్మా? థర్డ్ పార్టీ కంపెనీని ఫస్ట్ పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత బిజినెస్ పార్ట్నర్ అయిన ఓక్తా గ్రూప్ని హ్యాక్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇట్లా చేసి వాళ్ళ దగ్గర ఉన్న క్రెడెన్షియల్స్ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా వీళ్ళు తీసుకుంటారు. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ దే జాయిన్ ఈవెన్ క్రైసిస్ కమ్యూనికేషన్ కూడాను, క్రైసిస్ కమ్యూనికేషన్ కాల్స్. ఓకే, అండ్ సి క్రైసిస్ కమ్యూనికేషన్ కాల్స్ అంటే ఏంటో చెప్తాను చూడమ్మా. మనము జనరల్గా మన మొబైల్ ఫోన్ ఎప్పుడైనా ఏదైనా ట్రబుల్ వచ్చింది అంటే దాన్ని ట్రబుల్ షూటింగ్ చేస్తాం, రైట్? ట్రబుల్ షూటింగ్ అంటే ఆఫ్ అండ్ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనుకోండి, కొత్త మొబైలే, మనకు ఆల్రెడీ వారంటీస్ అనేవి ఉంటాయి. మనం ఏం చేస్తాం? జనరల్గా కస్టమర్ కేర్ కాల్ చేసి చెప్తాం ఇట్లాగా మొబైల్ అనేది ఆఫ్ అయిపోతుందని. వాళ్ళు మనకు చెప్తారు, ఓకే సార్ అయితే మేము చెప్పినట్టు ఒకసారి చేయండి, ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కమ్యూనికేషన్ అనేది పాస్ ఆన్ చేస్తామని. వీళ్ళు అటువంటి క్రైసిస్ కమ్యూనికేషన్ కాల్స్ కూడా చేస్తూ ఉంటారనమాట. ఏంటని? సార్ మీకు అప్పుడప్పుడు మెసేజెస్ అనేవి లేట్ వస్తున్నాయి కదా, లేదంటే కొన్నిసార్లు మొబైల్ అనేది హ్యాంగ్ అవుతుంది కదా, అలా అవ్వద్దు అంటే మేము ఇప్పుడు సిస్టంలో కొన్ని చెప్తుంటాం, అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే మరి మీకు హ్యాంగ్ అనేది అవ్వదు అని చెప్తారనమాట. ఇటువంటి క్రైసిస్ కమ్యూనికేషన్స్ కాల్స్ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు అని జనరల్గా మనం చూస్తాం. ఓకేనా? ఎస్. వీళ్ళు ఎటువంటి టైప్ ఆఫ్ నెట్వర్క్స్ వాడతారంటే VPNs అని అంటాము. అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ అనేవి వీళ్ళు యూజ్ చేస్తారు. ఈ VPNs ఏంటి అంటే జనరల్గా మనం ఒక నెట్వర్క్లో ఎంటర్ అయితే కానీ మిగిలిన కమ్యూనికేషన్స్తో మనం మాట్లాడలేము. అంటే ఒకసారి చూడమ్మా, ఒక సిస్టమ్ అనేది వేరే సిస్టమ్తో మాట్లాడుతుంది అంటే దాని అర్థం ఏంటి? ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఒక నెట్వర్క్తో లింక్ అయ్యాయి అని మీనింగ్ అనమాట. అర్థమవుతుంది కదమ్మా? అంటే దీన్నంతటినీ కూడా మనం ఒక నెట్వర్క్ అని అంటాము. ఈ నెట్వర్క్ నుంచి చాలా సిస్టమ్స్ అనేవి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. ఇది నెట్వర్క్స్ అని అంటాం. బట్ ఇక్కడ VPN ఏంటి అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. అంటే ఇది ఒరిజినల్ది కాదు, దిస్ ఈజ్ ఎ డూప్లికేటెడ్ వన్. అండ్ ఇది చాలా వరకు చాలా లేయర్స్ కింద ఫార్మ్ అయ్యి వీటిని హ్యాక్ చేయడం జరుగుతుందన్నమాట. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్లో ఉంటే, రియల్ నెట్వర్క్లో ఉంటే ఇది సిస్టమ్ A, ఇది సిస్టమ్ B, ఇది సిస్టమ్ C, ఇది సిస్టమ్ D అని తెలుస్తుంది. బట్ మనం ఈ నెట్వర్క్ని
వేరే నెట్వర్క్తో లింక్ చేసామనుకోండి, అప్పుడు మనం ఏ సిస్టమ్తో యూజ్ చేస్తున్నామో అంటే దాని పేరు ఈ అని పెట్టచ్చు, ఎఫ్ అని పెట్టచ్చు, జీ అని పెట్టచ్చు, హెచ్ అని పెట్టచ్చు, ఏ విధంగా అయినా కూడా పెట్టచ్చు అనమాట. అటువంటివి చెయ్యాలంటే విపిఎన్ యూసేజ్ అనేది రావాలి, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ యాక్సెస్ అనేది రావాలన్నమాట. ఈ నెట్వర్క్లోకి మనం చాలా తెలివిగా డైరెక్ట్ ఎంట్రన్స్ కాకుండా ఇండైరెక్ట్ ఎంట్రన్స్తో మనం ఒకసారి ఎంటర్ అయ్యామంటే ఈ నెట్వర్క్లో ఉన్న ప్రతి కంప్యూటర్ని కూడా హ్యాక్ చేసే కెపాసిటీ అనేది వస్తుందన్నమాట. అట్లాగా వీళ్ళు విపిఎన్స్ అనేవి యూజ్ చేస్తారు. శాటిలైట్ టెక్నాలజీ అనేది యూజ్ చేసిన తర్వాత డైరెక్ట్ రిసీవర్స్ వాళ్ళే ఉంచుకుంటారు అన్నీ, కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వెళ్ళడం చాలా కష్టం. అండ్ చాలాసార్లు ఇక్కడ ఏంటంటే ఈ గ్రూప్ని పట్టుకోవడానికి చాలా వేరియస్ కంట్రీస్ వాళ్ళ పోలీస్ ఆఫీసర్స్ కానీ సైబర్ అఫీషియల్స్ కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ వీళ్ళని పట్టుకోవడం జరగలేదు. ఓకే, వీళ్ళెంతవరకు $14 మిలియన్ని హ్యాక్ చేయడం జరిగిందనమాట. వీళ్ళు హ్యాక్ చేసి దే ఆల్సో డూ డాక్సింగ్ అని అంటారు. డాక్సింగ్ అంటే ఏంటి అంటే మనము నెట్వర్క్ నుంచి ఇండివిజువల్ పర్సన్స్ యొక్క ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కనుక్కుంటారు అండ్ ఈ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ని పబ్లిక్లో సేల్ చేయాలి అని చూస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విఐపి పర్సన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్స్ కనుక్కుంటారు, ఆ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్స్ని వీళ్ళు సేల్ చేస్తారనమాట. ఈ విధంగా చేస్తే డాక్సింగ్ అని అంటాము. ఇప్పుడు చూసే ల్యాప్సెస్ డాలర్ గ్రూప్ కూడా ఇటువంటి డాక్సింగ్ యాక్టివిటీస్ కూడా చేస్తుంది అని జనరల్గా చూస్తామన్నమాట. ఓకేనా? ఎస్, ఇయర్స్ ఆన్ కష్టపడితే కానీ వీళ్ళే పట్టుకోవడం జరగలేదు అని చెప్తున్నారు. అండ్ వీళ్ళు టార్గెట్ చేసిన కంపెనీస్ చూడండి అమ్మా, వీళ్ళు సౌత్ అమెరికాలో చాలా వరకు టార్గెట్ చేయడం జరిగింది. అండ్ యునైటెడ్ కింగ్డమ్లో చాలా కంపెనీస్ని హ్యాక్ చేయడం జరిగింది. అండ్ గ్లోబల్ టార్గెట్స్ కూడా వీళ్ళకి ఉన్నారు. గవర్నమెంట్స్ కానీ టెక్నాలజికల్ ఫర్మ్స్ కానీ పెద్ద జైంట్ కంపెనీస్ని అయినా కూడా వీళ్ళు హ్యాక్ చేయడం జరుగుతుంది. లైక్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఈవెన్ చెప్పాను కదమ్మా, మైక్రోసాఫ్ట్ కానీ శాంసంగ్ కానీ ఈవెన్ ఎల్జీ కానీ మైక్రోసాఫ్ట్ని చేశారంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా చాలా చిన్న కంపెనీసే కదమ్మా వీటి ముందు. ఎస్, ఇటువంటి గ్లోబల్ టార్గెట్స్ని వాళ్ళు చేయడం జరిగింది. వీళ్ళు ఎప్పుడు కూడా హ్యాక్ చేసిన తర్వాత ఆ అమౌంట్ అనేది ఎట్లా తీసుకుంటారు, క్రిప్టో కరెన్సీస్లో తీసుకుంటారు. ఆ క్రిప్టో కరెన్సీస్ని వీళ్ళు యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా వీళ్ళు మొత్తం ప్రైవేట్ యాక్సెస్ అంతా కూడా ఉంటుంది. సో చూసారు కదమ్మా, ఇటువంటి కేవలం 16 years 17 year old guys they used to hack పెద్ద కంపెనీస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, హెల్త్ రిలేటెడ్ సెక్టర్స్, ఇవన్నీ కూడా క్లియర్గా చేయడం అనేది జరుగుతుందన్నమాట. బట్ వాట్ వీ హ్యావ్ టు టేక్ హియర్ ఈజ్ ఖచ్చితంగా ఇటువంటి హ్యాకింగ్ గ్రూప్స్ అనేవి ఉండకూడదు. హ్యాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందమ్మా, ఒకవేళ హ్యాకింగ్కి గురి అయ్యింది అంటే మనం డిజిటలైజేషన్ కాన్సెప్ట్ మీద మనకి ట్రస్ట్ అనేది పోతుంది. ఎందుకు మనం దీంట్లో పెట్టుకుంటాం, సేఫ్గా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కదా అని జనరల్గా మనం కంప్యూటర్లో వర్క్స్ అన్నీ పెట్టుకుంటాం. బట్ అటువంటివే హ్యాక్ అయ్యాయి అంటే మనకి డిజిటలైజేషన్ మీద ట్రస్ట్ అనేది పోతుంది. అండ్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే పబ్లిక్ ఇన్ఫర్మేషనే కాదు, అప్పుడప్పుడు డిఫెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ కూడా పెడుతుంటాం. ఒకవేళ డిఫెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషనే హ్యాక్ అయ్యిందంటే అది చాలా డేంజరస్ సిచ్యువేషన్లో కంట్రీకి తీసుకువెళ్తుంది అనమాట. అండ్ ఈ హ్యాకింగ్ గ్రూప్స్ అనేవాళ్ళు చాలా వరకు మనీ గురించి చేస్తారు. బట్ ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. సొసైటీలో వీళ్ళు ఇదే హార్డ్ వర్క్ని నిజంగా ట్రూ హార్డ్ వర్క్ కింద చేస్తే ఖచ్చితంగా అమౌంట్స్ అనేవి వాళ్ళు దానికన్నా ఎక్కువ చూడగలరు. హ్యాకింగ్ చేసి కంపెనీస్ని ఇబ్బంది పెట్టే బదులు వీళ్ళు రెగ్యులర్ వర్కర్స్ అయితే మాత్రం చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఓకేనా? ఎస్, సో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే మనకి CERT-IN అనే బాడీ ఉందమ్మా, CERT-IN. ఓకేనే, ఈ బాడీ ఏంటి అంటే జనరల్గా చూస్తుందన్నమాట. ఇండియాలో ఎప్పుడైనా హ్యాకింగ్ జరిగిందా, హ్యాకింగ్ జరిగితే ఏ ఆర్గనైజేషన్స్ జరిగింది, ఆ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా CERT-IN అనే బాడీ చేస్తుంది అనమాట. ఇది రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్స్ అనేవి పాస్ ఆన్ చేస్తూ ఇండియన్ నెట్వర్క్ని హ్యాకింగ్ కాకుండా జనరల్గా చూసుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ ఇమీడియట్ రెస్పాన్స్ అనేది CERT-IN అనే బాడీ ఇస్తుంది అనమాట. ఇదమ్మా హ్యాకింగ్ గ్రూప్ గురించి. మనకి ప్రిలిమ్స్లో ఇటువంటి నేమ్స్ మాత్రమే ఇస్తారు. అంటే రైట్ అబౌట్ డాక్సింగ్ గురించి కానీ ద టర్మ్ డాక్సింగ్ రిలేటెడ్ టు విచ్ వన్ ఇట్లా ఇస్తూ ఉంటాడనమాట. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఏంటి, ఇటువంటి నేమ్స్ మాత్రమే ఇస్తూ ఉంటాడు. ఆ నేమ్స్ గురించి మనకు తెలిసిపోతుంది, అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్స్లో అయితే ఈ విధంగా క్వశ్చన్ అనేది అడుగుతాడు. మనం ఆల్రెడీ మెయిన్స్ క్వశ్చన్ చూసాం కదమ్మా, దాన్ని డీల్ చేస్తే మీకు టోటల్గా అర్థమవుతుంది. చూడమ్మా, డిజిటలైజేషన్ నాట్ ఓన్లీ ఇంప్రూవ్డ్ ది కనెక్టివిటీ బట్ అట్ ది సేమ్ టైం ప్రొవైడెడ్ సెక్యూరిటీ రిస్క్ త్రూ హ్యాకింగ్ అని చెప్పడం జరిగింది. అనలైజ్ అండ్ వర్డ్ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ చూడమ్మా, మనం ఇంట్రడక్షన్ ఏ విధంగా రాస్తామంటే
ఇండియాలో మనము డిజిటల్ ఇండియా స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది, రైట్. డిజిటల్ ఇండియాతో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం డిజిటలైజ్ చేద్దాము అని ప్రతి ఒక్కరూ కూడా డిజిటల్ అయితే మనకి డిజిటల్ ఇన్క్లూషన్ చేయాలి. డిజిటల్ ఇన్క్లూషన్ సొసైటీలో కొన్ని కమ్యూనిటీస్నే కాదు అన్ని కమ్యూనిటీస్ యొక్క పర్సన్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తే దాన్ని డిజిటల్ ఇన్క్లూషన్ అంటాం. అంటే ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ ఇన్క్లూషన్ అవ్వాలి. అండ్ ఇట్లా అయితే సొసైటీ అంతా కూడా డిజిటలైజేషన్ అవుతుంది. డిజిటలైజేషన్ అయితే కనెక్టివిటీ అనేది పెరుగుతుంది, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ అంతా కూడా చాలా ఈజీగా జరుగుతుందన్నమాట. అండ్ దిస్ ఈజ్ పాజిటివ్ వే ఆఫ్ డిజిటలైజేషన్ ఇంట్రడక్షన్లో రాస్తాము. అయితే బాడీలో ఏం చేస్తారంటే బట్ రీసెంట్లీ ఇటువంటి హ్యాకింగ్ గ్రూప్స్ అనేవి ఎక్కువ అయ్యాయి అని రాస్తారు. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యాకింగ్? హ్యాకింగ్ అంటే రిమోట్లీ మన సిస్టమ్ని ఆపరేట్ చేయగలిగితే దాన్ని అంటే మన ప్రమేయం లేకుండా కమాండ్స్ అనేవి సిస్టమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది బికాజ్ ఆఫ్ అదర్ పర్సన్స్ కమాండ్స్, అంటే దాన్ని హ్యాకింగ్ అని అంటామన్నమాట. ఈ సెక్యూరిటీ ఇది రిస్క్, దీన్ని సెక్యూరిటీ రిస్క్ అని అంటాము. ఏంటమ్మా సెక్యూరిటీ రిస్క్? డేటా అనేది బ్రీచ్ అవుతుంది. డేటా బ్రీచ్ అంటే మన ఇన్ఫర్మేషన్ మనకు మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ సెక్టర్ ఉంది. హెల్త్ సెక్టర్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఏ ఇండివిజువల్ కూడా తనకి ఏమైనా డిసీజెస్ ఉన్నాయి అంటే జనరల్గా బయట పెట్టరు, కేవలం హాస్పిటల్లో మాత్రమే పెడతారు. ఇటువంటి హెల్త్ సెక్టర్ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వచ్చి హ్యాక్ చేయడం జరిగితే డేటా బ్రీచ్ వలన అతనికి ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అనేది పోతుంది. అండ్ నెక్స్ట్ చాలా ఫిన్టెక్ గ్రూప్స్ ఉంటాయి, ఫినాన్షియల్ టెక్నాలజీ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఈ ఫిన్టెక్ గ్రూప్స్ ఏంటి అంటే వాళ్ళు చాలా వరకు ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేస్తారు. అండ్ అమౌంట్స్ అనేవి ఫిన్టెక్ అంటే ఫినాన్షియల్ టెక్నాలజీ అంటే నథింగ్ బట్ ఇప్పుడు గూగుల్ పే ఉన్నది, ఫోన్పే ఉన్నది, అవన్నీ కూడా ఫిన్టెక్స్ అనమాట. వాటిలో చాలా వరకు ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాం. ఒకవేళ అవే హ్యాక్ అయ్యాయి అంటే మన బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ కూడా హ్యాక్ అవుతాయి. సో ఇటువంటి సెక్యూరిటీ రిస్క్స్ అనేవి ఉంటాయి అని జనరల్గా రాస్తాం అనమాట. సో వే ఫార్వర్డ్ ఏం రాస్తాము అంటే ఇండియాలో 13 లాంటి బాడీస్ ఉన్నాయి. అవి ఇంకా చాలా ట్రాన్స్ఫార్మబుల్గా చాలా గ్రేట్గా జరగాలి అని చెప్పేసి చూస్తామన్నమాట. హ్యాకింగ్ లాంటికి స్కోప్ అనేది ఇవ్వకూడదు, కేవలం ఎథికల్ హ్యాకింగ్ మాత్రమే జరగాలి. ఎథికల్ హ్యాకింగ్, ఓకే. అనెథికల్ హ్యాకింగ్ కానీ ఇన్ జనరల్ హ్యాకింగ్ కానీ ఎప్పుడు కూడా జరగకూడదు అని మనం రాస్తాము. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరగాలి. అండ్ నెట్వర్క్స్లో ఉన్న ప్యాచెస్ అనేవి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. ఎవరైనా ఒక నెట్వర్క్లోకి దూరారు అంటే ఖచ్చితంగా ఆ నెట్వర్క్లో ప్యాచ్ ఉన్నది అని అర్థం. ప్యాచ్ దొరికింది అంటే హ్యాకర్స్ వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్యాచెస్లోకి ఎంటర్ అవుతారు. సార్ ప్యాచ్ అంటే ఏంటి చెప్పాను కదమ్మా, ఇదంతా కూడా ఒక నెట్వర్క్ అనుకోండి. ఈ నెట్వర్క్లో ఎక్కడో దగ్గర చిన్న గ్యాప్ అనేది వచ్చింది. ఆ చిన్న గ్యాప్ చాలు వీళ్ళు వాటిలోకి ఎంటర్ అవ్వడానికి. ఓకే, ఇక్కడ గ్యాప్ వచ్చింది కదమ్మా, ఆ గ్యాప్లోకి చాలు వాళ్ళు ఈ నెట్వర్క్లోకి ఎంటర్ అవుతారు. ఒకసారి నెట్వర్క్లోకి ఎంటర్ అయితే మొత్తం వాటిని హ్యాక్ చేసే కెపాసిటీ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ కన్క్లూషన్ ఏం రాస్తారంటే లాంగ్ టర్మ్ డిజిటల్ రివల్యూషన్స్ కానీ ఇవంతా వరల్డ్ లెవెల్లో జరగాలి, డిజిటల్ ఇన్క్లూషన్ జరగాలి, డిజిటల్ ఇల్లిటరసీ జరగాలి అంటే హ్యాకింగ్ లాంటి గ్రూప్స్ అనేవి ఉండకూడదు, చేయకూడదు. ప్రజలందరూ కూడా దీనికి ఏంటి వరల్డ్ వైడ్ కూడా ఒక గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి హ్యాకింగ్కి ఆపోజిట్గా కష్టపడితే మాత్రమే ఇటువంటి గ్రూప్స్ని మనం కంట్రోల్ చేయగలమని కన్క్లూషన్లో రాస్తే సరిపోతుందమ్మా. ఓకే కదమ్మా, అంత అర్థమైంది కదా. ఆర్టికల్ అంతా నీట్గా డిస్కస్ చేసాం. క్వశ్చన్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా మనం ఆన్సర్ మోడ్లో పెట్టడం జరిగింది అనమాట. అండ్ మన ప్రతి హార్డ్ వర్క్ వెనకాల ప్రతి ఆర్టికల్ వెనకాల చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో ఐ థింక్ యూ అప్రిషియేట్ ఫర్ దిస్. ఎస్. అండ్ మీకు జనరల్గా క్వశ్చన్ ఏంటంటే రైట్ అబౌట్ ఫిన్టెక్ అంటే ఏంటో ఒక 2-3 స్టేట్మెంట్స్ అనేవి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అనమాట. దీంతో మీ పార్టిసిపేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎస్, యా. అండ్ మీ ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. అండ్ మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటో చూడండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంబీఏ ఎంట్రన్స్ కోర్సెస్ లైక్ క్యాట్, జీఆర్ఈ, జీమాట్ మనం చూస్తాం. అండ్ నాన్ పిఎస్సీ జాబ్స్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్బీఐ అసిస్టెంట్, ఎస్బీఐ పీఓ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ క్లర్క్, ఎస్ఎస్సీ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనేది చూస్తాం. మనకు ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందన్నమాట. లైఫ్ టైం వ్యాలిడిటీతో నెంబర్ చూడమ్మా 7893899553 నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మరి మ్యామ్కి కాల్ చేసి కనుక్కోండి అమ్మా. థ్యాంక్ యూ.